నువ్వేం చేస్తున్నావో నీకర్థమవుతుందా లక్ష్మి? ఎలా ఉండగలుగుతున్నావు? ఎలా తట్టుకోగలుగుతున్నావు? నీ స్థానంలో వేరే ఏ అమ్మాయున్నా ఇలాంటి నిర్ణయం తీసుకోదు. ఇంత త్యాగం చెయ్యదు. చేసినా ఇలా భర్తకి మరో అమ్మాయితో జరిగే శోభనానికి దగ్గరుండి మాత్రం చూసుకోదు. లక్ష్మి, లక్ష్మి, ఏరు బాబు, ఏడు బాబు, ఇక్కడ ఏడు జరుగుతుంది? మీరు ఉరుకు పడుకు లేకుండా ఎలా ఉంటున్నారు బాబు? ఆ పిచ్చి మధ్యలేమో మౌనంగా ఉంటుంది, మీరేమో తలంచుకొని ఉంటారు. ఏడు బాబు ఇది? ఏం చేయాలరా? పరిస్థితులు నా చేతులు కట్టేశాయి. జరిగిన సంఘటనలు నా నోరు నొక్కేశాయి. కదిలే కాలం నా గతం తాలూకు నిజాన్ని గొయ్యి తవ్వి సమాధి చేసేసింది. ఇప్పుడు నిజాన్ని సమాధి చేస్తేనే ఈ కుటుంబం కలిసి ఉంటుందమ్మా. మీరందరూ సంతోషంగా ఉంటారమ్మా. మా సంతోషం కోసం, మేం కలిసి ఉండటం కోసం లక్ష్మి స్వార్థం అనే గుణాన్ని మర్చిపోయిందిరా. నేను స్వార్థంగా ఆలోచిస్తే మీరు నాకు చేసిన సహాయానికి అర్థమే ఉంటుంది. నా మెళ్ళో విహారీ బాబు తాళి కట్టక ముందే సహస్రమ్మని విహారీ బాబు పెళ్లి చేసుకుంటానని మాటిచ్చారు. ఇచ్చిన మాట నెరవేర్చానని అందరూ ఆనందంగా ఉంటే, ఇష్టం లేని పెళ్లి చేసుకున్నానని, నేను ఇష్టపడే లక్ష్మికి అన్యాయం చేశానని